క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు. ఇందులో మనము యేసు ప్రభువును ద్వేషించే వ్యక్తులు అనగా మత నాయకులు పండుగలో ఆయనను చంపడానికి వెతికినప్పుడు ఆయన తన సమయం ఇంకను రాలేదని చెప్పి కొన్ని శ్రేష్టమైన విషయాలను తన సహోదరులు అనబడిన వారికి తెలియజేసినట్లుగా చూస్తాం. పండుగలను గూర్చిన ప్రత్యేకతను వివరాలను ప్రత్యేకంగా పర్ణశాలల పండుగను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. ఈ లోకము ప్రభువును ద్వేషించింది. కారణం ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుందనే సత్యాన్ని ఇందులో తెలుసుకుంటాం. యేసు జీవితం, యేసు సన్నిధి లోకంలోని పాపులకు అభ్యంతరకరం. యేసు చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని బోధించుటకు వెనుకాడలేదు. ఆయన బోధను విన్నవారందరూ కూడా ఆయన పాండిత్యాన్ని బట్టి ఆశ్చర్యపడ్డట్లుగా ఇందులో చూస్తాం. అయితే కొందరు మాత్రం ఆయనను దయ్యం పట్టిన వాడని అన్నారు. ప్రభు యొక్క మాటలు ఎంతో లోతైన భావాలతో కూడినట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఇక ఈనాటి సందేశాన్ని శ్రద్ధగా విని అందరి సత్యాలను శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుండి 24వ వచనం వరకు. సావధానంగా వినండి. అటు తరువాత యూదులు ఆయనను అనగా యేసును చంపడానికి వెతికినందున యేసు యూదయ్యలో సంచరించనొల్లక గలిలయ్యలో సంచరిస్తూ ఉన్నాడు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి అన్నారు, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచేటట్లు ఈ స్థలము విడిచి యూదయ్యకు వెళ్ళు. బహిరంగమున అంగీకరించబడగోరేవాడు ఎవడూ తన పని రహస్యమున జరిగించడు. నీవు ఈ కార్యములు చేస్తున్న ఎడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకో. ఆయన సహోదరులైనా ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు అన్నాడు, నా సమయము ఇంకా రాలేదు, మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకము మిమ్ములను ద్వేషించనేరదు, గాని దాని క్రియలు చెడ్డవి అని నేను దానిని గూర్చి సాక్ష్యమిస్తున్నాను గనుక అది నన్ను ద్వేషిస్తున్నది. మీరు పండుగకు వెళ్ళండి, నా సమయము ఇంకా పరిపూర్ణము కాలేదు గనుక నేను ఇప్పుడే వెళ్ళను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయ్యలో నిలిచిపోయాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పర్ణశాలల పండుగ సమయంలో యేసు ప్రభువు చేసిన అమూల్య ప్రబోధం ఈ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయంలోని సంఘటనలు గలిలీ సముద్ర తీరాన జరిగాయి. అంతకుముందు ప్రభువు యెరూషలేములో ఉండగా బేతెస్దా కోనేటి వద్ద యేసు ప్రభువును గురించి వివాదం పుట్టింది. యేసు ప్రభువు ఏప్రిల్ నెలలో సిలువ వేయబడ్డాడు. అంతకుముందు 1 సంవత్సరం క్రితమే ఇదంతా జరిగింది. 7వ అధ్యాయమంతా 6వ అధ్యాయం తరువాత 6 నెలలకు జరిగింది, అనగా అది అక్టోబరు నెల. ఈ సమయంలోని వివిధ సంఘటనలు మత్తయి సువార్త 15 నుండి 18వ అధ్యాయంలో, మార్కు సువార్త 7 నుండి 9వ అధ్యాయం వరకు పేర్కొనబడినవి. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మరిన్ని వివరాలున్నాయి. యేసు ప్రభు తన సేవా జీవితంలో చివరి సంవత్సరం ఎక్కువగా గలిలయ ప్రాంతంలోనే గడిపాడు. యూదయ్యలో ఎక్కువ కాలం ఉండలేదు. యూద నాయకులు యేసును చంపాలని కుట్ర పన్నుతున్నారు. యేసు ప్రభువు తన తండ్రి డైరీ ప్రకారం పనిచేశాడు. ఆయన సమయం వచ్చే వరకు ఎవరూ ఆయన మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. అది దైవ నిర్ణయం. యేసు ప్రభువు జీవితంలోని చివరి 6 నెలల కాలమది. యేసు పర్ణశాలల పండుగ సందర్భంలో చేసింది ఇక్కడ రాయబడింది. యేసును గురించి వివాదం మళ్లీ మొదలైంది. ఈ వివాదం రాను రాను మరీ తీవ్రమై ఆయనను సిలువ వేసే వరకు తెచ్చింది.
అసలు యేసు ప్రభువు వివాదాస్పదమైన గుర్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం, ఆయనను దూషించేవారు, ఆయనను గురించి దుర్విమర్శలు చేసేవారు నాడు నేడు ఎందరో ఉన్నారు. యేసు పర్ణశాలల పండుగకు యెరూషలేముకు వెళ్ళాడు. ప్రతి యూదుడు సంవత్సరానికి 3 సార్లు 3 పండగలకు యెరూషలేముకు తప్పక వెళ్ళాలి. పస్కా పండుగ, పర్ణశాలల పండగ, పెంతెకోస్తు పండగ. ప్రభువు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాడు. ఆయన ఈ 3 పండగలకు క్రమంగా హాజరయ్యాడు. పర్ణశాలల పండగ లేవియకాండం 23వ అధ్యాయంలో పేర్కొనబడింది. ఈ పండగ ఇశ్రాయేలు జాతికి గొప్ప మహోత్సవం. ఈజిప్టు దాస్యం నుండి తమకు దేవుడు అనుగ్రహించిన మహావిమోచనకు ఇది అర్థవంతమైన జ్ఞాపిక. అరణ్య ప్రయాణంలో వారు గుడారాలలో ఉన్నారు. ఇది పర్ణశాలలు లేక గుడారాల పండుగ అని వ్యవహరించబడుతుంది. బూరలు మోగుతాయి. 70 కోడెలు బల్యర్పణకై వధించబడతాయి. దేవాలయంలో నీరు కుమ్మరిస్తారు. పండగ చివరి రోజు మహాదినం. ఆ రోజున రెట్టింపు నీరు కుమ్మరిస్తారు. అరణ్యంలో దేవుడు బండ నుండి మధుర జలమిచ్చాడు అని జ్ఞాపకం చేసుకుంటారు. సిలోయము కోనేటి నుండి వారు నీరు తెస్తారు. ఎన్నో కడవల నీరు దిమ్మరిస్తారు. ఈ పండగ సమయంలో వారు దేవాలయంలోని లోపలి ఆవరణాన్ని దీపాలతో వెలిగిస్తారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో పయనించేటప్పుడు వారిని అగ్నిస్తంభం నడిపించింది అనే చరిత్రను వారి విధంగా జ్ఞాపకం చేసుకుంటారు. అరణ్య మార్గంలో వారిని నడిపించిన మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఈ 2 ప్రభువైన యేసుక్రీస్తుకు సంకేతాలు, సూచనలు. పాత నిబంధనలో యెహోవా పండగలు క్రీస్తునందు నెరవేరాయి. ఒక్కటి మాత్రం నెరవేరవలసి ఉంది. అదే పర్ణశాలల పండుగ. యేసు ప్రభువు 2వ రాకడలో ఇది నెరవేరుతుంది. అదే మనకందరికీ మహోత్సవం, సార్వత్రిక మహానంద దినం. నీవు బహిరంగంలో నీ క్రియలు చెయ్యి అంటున్నది ఆయన శిష్యులు కాదు, ఆయన సహోదరులే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో వీరి పేర్లు చెప్పబడ్డాయి. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఈయన సోదరులు. యాకోబు అంటే జేమ్సు, యోసేపు, సీమోను, యూదా. ఈ యూదా ఒక పత్రిక రాశాడు. యాకోబు కూడా పత్రిక రాశాడు. ఆయన సోదరులే ఆయనను నమ్మలేదు. వారు యేసుకు సలహా చెప్పాలని చూచారు. వీరి సలహాలు ఆయనకు అక్కర్లేదు. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవడు? అవిశ్వాసులు ఆయనకు సలహా ఇచ్చేదేమిటి? తన తండ్రి చిత్త ప్రకారమే ఆయన చేస్తాడు. నా సమయము ఇంకా రాలేదు అన్నాడు ప్రభువు. నలుగురితో పాటు ఆయన ఏదో చేసి వారి మెప్పు పొందాలని అనుకోలేదు. తండ్రి నియమించిన సమయంలో తండ్రి చెప్పినట్లే ఆయన చిత్త ప్రకారమే ఆయన పనిచేస్తాడు. ఈ లోకం ప్రభువును ద్వేషించింది, ప్రతిఘటించింది. ఎందుకని? ఆయన లోకానికి వెలుగు. ఆయన వెలుగు ప్రసరించిన చోట చీకటిలో ఉన్నవారికి కోపం వస్తుంది. యేసు వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది. వెలుగు చీకటిని ఖండిస్తుంది. యేసు సన్నిధి, యేసు జీవితం లోకంలోని పాపులకు అభ్యంతరకరం. మానవుని హృదయం పాపంతో నిండి ఉంది. యేసు శిలువ మీదికి వెళ్ళాడు. ఆయన మానవ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో శిలువ వేత సాక్ష్యమిస్తుంది. యేసు ప్రేమ విమోచనాత్మకమైనది. అపొస్తలుడైన పౌలు గత జీవితాన్ని చూడండి. అతడు క్రైస్తవులను ఎంతో హింసించాడు, యేసును ఎంతో ద్వేషించాడు. గాని యేసు ప్రభువును తన స్వంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత అతని హృదయం ఒక్క పెట్టున బద్దలైపోయింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో తార్సువాడైన సౌలు అన్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను,
క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసము వలన జీవిస్తున్నాను. 10వ వచనం నుండి, ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. పండగలో యూదులు ఆయన ఎక్కడా అని ఆయన్ను వెతుకుతున్నారు. జనసమూహములో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టింది. కొందరు ఆయన మంచివాడు అన్నారు, మరికొందరు కాదు, ఆయన జనులను మోసపుచ్చేవాడు అన్నారు. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడూ బహిరంగముగా మాట్లాడలేదు. వారు మతాధికారులు, వారు యేసు కోసమే చూస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అతడు ఈ పండగకు రావాలి, వస్తాడా రాడా అని చూస్తున్నారు. యేసును గురించి మతనాయకుల మధ్య తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అంతా రహస్యంలో వారు చేస్తున్న కుట్ర. యేసుకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా వారిని ఈ యూదనాయకులు నేరస్తులుగా పరిగణిస్తారు. అందుకే ఈ అధికారులకు భయపడి ఏ సంగతి వారు బహిరంగంగా మాట్లాడడానికి తెగించలేదు. 14వ వచనం నుండి, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చెప్పుకున్నారు, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? అందుకు యేసు వారితో అన్నాడు, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయడానికి నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వారు తెలుసుకుంటారు. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకుతాడు, గాని తనను పంపిన వాని మహిమను వెదికేవాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇవ్వలేదా? అయినా మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడు. మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? అందుకు జనసమూహమన్నారు, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపాలని చూస్తున్నాడు? యేసు వారిని చూచి అన్నాడు, నేను ఒక కార్యం చేశాను, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారం నియమించాడు. ఈ సంస్కారము మోషే వల్ల కలిగినది కాదు, పితరుల వలననే కలిగింది. అయినా విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి జరిగిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని మీరకూడదని ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందుతాడు గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుణ్ణి పూర్ణ స్వస్థత గలవాణ్ణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారెందుకు? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఉన్నట్లుండి హఠాత్తుగా యేసు దేవాలయంలో కనిపించాడు. పర్ణశాలల పండగ ప్రవచనాత్మకమైనది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నెరవేరే సత్యం ప్రవచన రీతిగా ఈ పండగలో నిక్షిప్తమై ఉన్నది. పర్ణశాలల పండగలో అన్ని వాగ్దానాలు ఇమిడి ఉన్నాయి. మలాకి 3వ అధ్యాయం 1వ వచనం అంటోంది, ఇడుగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెదుకుతున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఇదిగో ఆయన వస్తున్నాడు. యేసు రెండో రాకడలో ఈ ప్రవచనం నెరవేరుతుంది. యేసు దేవుని వాక్యం బోధిస్తున్నాడు. ఆయన బోధకు మతనాయకులు ఆశ్చర్యపోయారు. ఆయన శత్రువులు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు. యేసు సందేశం అంటే దేవుని సందేశమే. యేసు మాట విననొల్లని వాడు దేవుని మాటను ధిక్కరించినట్లే. యోహాను సువార్త 4-5 అధ్యాయాలలో యేసు ఇదే మాటను పునరుద్ఘాటించాడు. బైబిల్ అంతా తండ్రి కుమారులు ఒకటే అని చెబుతోంది. యేసు ఎంతో, దేవుడు అంతే.
దేవుని చిత్తం ప్రకారము చేయగోరిన వారికి ఈ బోధ ఎవరిదో ఇట్టే తెలిసిపోతుంది. 34 కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. భోజనం ఎలాంటిదో రుచి చూస్తే తెలుస్తుంది. తినాలి, రుచి తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, మీరు దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? మానవ జ్ఞానం తెలుసుకొని ప్రేమించేది, కాని దేవుని జ్ఞానం ప్రేమించి తెలుసుకునేది. జ్ఞానము, ప్రేమ, విధేయత ఈ 3 ఉంటేనే కాని విశ్వాసికి ఆత్మయందు ఆరోగ్యముండదు. తండ్రి చిత్తము ప్రకారం చేసేవానికి నా బోధ ఎక్కడిదో ఇట్టే తెలిసిపోతుంది. ప్రభువును రుచి చూడండి. దేవుని వాక్యపు రుచి మీ అనుభవంలో ఉండాలి. నీకు ఆశ ఉండాలి కాని దేవుడు వాక్యంలోని వాస్తవాన్ని బయలుపరచకపోడు. పరిశుద్ధాత్మ వాక్య సత్యాన్ని నీ అంతరంగంలో స్థిరపరుస్తాడు. దేవుడు చెప్పింది వినాలి అనే ఆశ నీలో ఉందా? అలాగైతే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పుడే తండ్రి పక్షాన మాట్లాడే యేసు మనసు ఎలాంటిదో నీకు తెలుస్తుంది. తన స్వంత మహిమను హెచ్చించుకునేవాణ్ణి మనుషులు ఘనపరుస్తారు. ఏదో కొత్త సిద్ధాంతం, దేవుడు చెప్పని సంగతులు తెచ్చి చెప్పేవారి వెంట జనం గుంపులు గుంపులుగా వస్తారు. గాని యేసు తన తండ్రినే మహిమపరుస్తాడు. 1 కొరింథీ 2:14 వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. కొందరు బైబిలును ఎంతగానో చదువుతారు గాని వారికేమీ అర్థం కాదు. ధర్మశాస్త్రం మోషే ఇచ్చిందే, కాని ఈ వేషధారులు ధర్మశాస్త్రం ప్రకారం చెయ్యరు గాని చేసినట్లు నటిస్తారు. దశాజ్ఞలను వల్లిస్తారు. కొండమీది ప్రసంగం నా మతం అంటారు గాని ఆ ప్రకారం చేసి చూపించలేరు. ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. అందులోకి చూస్తే నీవు నశించిన పాపివి అని నీకు కనపడుతుంది. దేవుని చిత్తమును ధర్మశాస్త్రం బయలుపరుస్తుంది. మనకు రక్షకుడు కావాలి అనే అక్కరను బైబిలు చూపుతుంది. మనల్ని క్రీస్తు దగ్గరికి తేవడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుని వంటిది. ధర్మశాస్త్రం దేవుని గుర్తింపు పొందింది. అది ఆధ్యాత్మికమైంది. గలతీ పత్రిక 3:24 వచనం అంటోంది, మనము విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడేటట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడయింది. నన్ను మీరు చంపాలని చూస్తున్నారు అని ప్రభువు అన్నప్పుడు వారన్నారు, నీకు దయ్యం పట్టింది, నిన్నెవడు చంపుతాడు? బేతెస్త కోనేటి వద్ద అద్భుతం చేస్తే వారందరూ ఆశ్చర్యంతో అది చూచారు. గాని అప్పటి నుండి వారిలో వ్యతిరేక వైఖరి పొడసూపుతూ వచ్చింది. సున్నతి సంస్కారం మోషే నుండి రాలేదు, అది అబ్రహాము కాలం నాటిది. ధర్మశాస్త్రం గైకుంటున్నామని చెబుతూ దానిని ఉల్లంఘిస్తున్నారు. మగ శిశువుకు 8 రోజుల వయస్సు రాగానే అది సబ్బాతు రోజైనా సున్నతి జరిగిస్తారు. అది ధర్మశాస్త్రాన్ని మీరినట్లే కదా. దీనికి పరిసయ్య నాయకులు ఏమి జవాబు చెప్తారు? నేను సబ్బాతు నాడు ఒక మనిషిని స్వస్థపరిస్తే అందుకు నా మీద ఇంతగా కోప్పడుతున్నారు. మీ తీర్పులు న్యాయసమ్మతమైనవి కావు అని ప్రభువు వారిని గద్దించాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి తీర్పులు చెప్పే మతనాయకులెందరో ఉన్నారు. యేసు వెలుగు వారిని గద్దించినప్పుడు వారు పశ్చాత్తప్తులు కావలసింది పోయి ఆయన దయ్యం పట్టినవాడు అని చెప్పి ఆయన్ను అవమానపరుస్తున్నారు. బాప్తిస్మకుడైన యోహానును కూడా ఇలాగే అవమానపరిచారు. లోకం యేసును ద్వేషిస్తుంది. అది లోకం పోకడ. పాపం చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. వెలుగును పట్టుకొని దాన్ని చీకటి అనడం అపచారం. పరిసయ్య మత గురువులు దేవుని లేఖనాలకు వక్రభాష్యం చెప్తున్నారు.
యేసు రబ్బీ పండితుల్లాగా వీరి పాఠశాలల్లో చదివినవాడు కాడు. తండ్రి వద్ద నుండి వచ్చిన అద్వితీయ కుమారుడాయన. యోహాను 6వ అధ్యాయం 45వ వచనం, తండ్రి వలన విని నేర్చుకున్నవారు యేసు దగ్గరికి తప్పకుండా వస్తారు. విశ్వాసం ముఖ్యమైన యోగ్యత. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. ప్రియ సోదరుడా, సోదరి, క్రీస్తునందు నీకు సజీవ విశ్వాసం ఉందా? యేసు నీ స్వకీయ రక్షకుడా? నీవు రక్షించబడినావా? యేసు రక్త ప్రభావము చేత నీ హృదయం శుద్ధి అయిందా? వెంటనే దేవునికి జవాబు చెప్పు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము, ఇప్పుడు సర్వయుగములలో కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరు అనేక సత్యాలను గ్రహించారని విశ్వసిస్తున్నాం. ఇందులో మనము యేసు ప్రభు ఎన్నో గంభీరమైన శ్రేష్టమైన విషయాలను తన సహోదరులు అనబడిన వారికి తెలియజేసినట్లుగా చూశాం. పర్ణశాలల పండుగను గురించి ఇందులో వివరంగా తెలుసుకున్నాం. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ సందేశం ద్వారా ప్రత్యేకంగా ఈ లోకము ప్రభువును ద్వేషించిందనే విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు. యేసు యొక్క వెలుగు పాపమును బట్టబయలు చేస్తుందనే సత్యాన్ని ఇందులో తెలుసుకున్నాం. ఆయన బోధను విన్న వారందరూ కూడా ఆయన పాండిత్యాన్ని బట్టి ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు ఎంతో, దేవుడు కూడా అంతే, అనగా ఇద్దరు ఒకటే అని బైబిల్ గ్రంథం ఎంతో ఘంటాపథంగా చెబుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మానవ జ్ఞానము తెలుసుకొని ప్రేమిస్తే దేవుని జ్ఞానము ప్రేమించి తెలుసుకుంటుంది. దేవుడు చెప్పింది వినాలి అన్న ఆశ ఉన్నప్పుడే దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ప్రియులారా, లోకము యేసును ద్వేషించింది. అది లోకం పోకడ. పాపం చేసే ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు. అందుకే వెలుగైన యేసును ద్వేషించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తును గూర్చి నీ ఉద్దేశం ఏమై ఉన్నది? ఆయనను నీవు ద్వేషిస్తున్నావా లేక ప్రేమిస్తున్నావా? ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ లోకము ఆయనను ద్వేషించినప్పటికీ ఆయన మాత్రం లోకాన్ని ప్రేమించి లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది నిస్వార్థమైన ప్రేమ, పాపిని రక్షించే ప్రేమ. ఆయన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయడు. తన హక్కును చేర్చుకొని పరలోకాన్ని దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.